ఇప్పుడు 12 ఏళ్ల నుంచి మోడీ లుచ్చనా కొడుకు అధికారంలో ఉన్నాడు. వీడు ఏం చేయాలి? వాడు ఏం చేసిండు, ఏం చేస్తున్నాడు, ప్రజల సొమ్ము ఏడిపోతున్నది, దేశ సంపద ఏడిపోతున్నది, గవి లెక్క చెప్పాలి కదరా బోసుడికే. కాలుష్యం ఎట్లా నివారణిస్తావు? నువ్వు అన్న స్మార్ట్ సిటీలో ఎప్పుడు కడుతున్నావు? మేక్ ఇన్ ఇండియాకి ఏమేం పెట్టించినావు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించినావు? ఎంతమందికి లోన్లు ఇచ్చినావు? ఏమేం చేసినావు? ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినావు? గివి కదరా డే టు డే ప్రజా సమస్యలు. అవును, వందే మాతర గీతాన్ని, జాతీయ గీతాన్ని, జనగణమని అది ఓడు కాదంటున్నాడు. కాంగ్రెస్ వాడు కాదంటుండా? అది ఇంకో ఎంఐఎం వాడు కాదంటుండా? కాదన్న దాని గురించి ఇంకా చర్చ ఎందుకుంటుంది? అడేమన్నా కాన్ఫ్లిక్ట్ ఉన్నది, దానికి సమస్యకు పరిష్కారం కావాలంటే చర్చ పెడతాం. అది అందరు అంగీకరించింది, అది చట్టం చేసింది, అది భారత జాతీయ గీతం కానీ జాతీయ గేయం కానీ అది పేరు ఏది పెట్టినా కానీ అది ఆల్రెడీ రాజ్యాంగం రాయబడ్డది. దాని గురించి చర్చ ఏముంటుంది? విభేదిస్తే చర్చ ఉంటుంది, సమస్యకు పరిష్కారానికి చర్చ ఉంటుంది. అది సమస్య లేనప్పుడు చర్చ ఎందుకు లంచ కొడుక? అంతమంది 570 మంది పార్లమెంటు సభ్యుల యొక్క సమయాన్ని నువ్వు ప్రజా సమస్యల గురించి కేటాయిస్తావా? లేకపోతే పనికిరాని అది ఇప్పుడు అంటే కాన్ఫ్లిక్ట్ లేదు, దాన్ని తీసేయమని కూడా అంటలేడు. అది వందే మాతర గీతాన్ని అన్ని పార్టీలైనా దేశంలోని అందరు ప్రజలైనా అంగీకరిస్తున్నారు. ఆ వందే మాతర గీతానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ లుచ్చలని సంబంధమే లేదు. ఈ దేశ ప్రజల్ని ఎట్లా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి అయ్యేటట్టు చేయాలని చెప్పి ఈ యొక్క భారతదేశాన్ని ఒక మాతగా చేస్తే ఈ యొక్క హిందువులు కానీ ఇక్కడ ఉన్న మూలవాసులు కానీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటారని చెప్పి జాతీయవాదులు, కాంగ్రెస్ లో ఉండేవాదులు, కాంగ్రెస్ యొక్క ప్రతి సంవత్సరం జరిగే కీలక సమావేశాల్లో ఈ గీతాన్ని వందే మాతర గీతాన్ని పాడేవారు. అర్థమైందా? నువ్వు చెప్తున్న సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిండు, నువ్వు చెప్తున్న పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఏదో ఎన్నికలు జరిగితే నీకే సంబంధం రా? నీ బీజేపీలో ఎన్నికలే ఉంటాయి కదా, నీ ఆర్ఎస్ఎస్ లో ఎన్నికలే ఉంటాయి కదా. కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు ఉంటాయి, ఒక డెమోక్రాటిక్ ఉంటది. ఒక దళితుడిని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిండు. నీ బీజేపీలో గోల్వాల్కర్ 30 ఏళ్ళు ఉన్నాడు వాడు ఆర్ఎస్ఎస్ కి. ఇవాళ మోహన్ భగవత్ లుచ్చనా కొడుకు 10 ఏళ్ళైందా 20 ఏళ్ళైందా ఉండబట్టి. సుదర్శన్ లుచ్చ బ్రాహ్మణ్ లంచ కొడుకు, మోహన్ భగవత్ అనే బ్రాహ్మణ్ లంచ, గోల్వాల్కర్ అనే బ్రాహ్మణ్ లంచ కొడుకు, సావర్కర్ అనే బ్రాహ్మణ్ ఈ యొక్క నీ బీజేపీని పెట్టినటువంటి వాజ్పేయి అనే లుచ్చలంబడి కొడుకు, మహోపాధ్యాయ అనే లుచ్చలంబడి కొడుకు, అద్వానీ అనే బ్రాహ్మణ్ లంచ, అంత బ్రాహ్మణ్. సుష్మా స్వరాజ్ బ్రాహ్మణ్దే, స్మృతి ఇరానీ బ్రాహ్మణ్దే. ఇలా చెప్తున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్రాహ్మణ్దే, తమిళ్ బ్రాహ్మణ్. అంత బ్రాహ్మణులే. నీ పార్లమెంట్ ఓపెనింగ్ బ్రాహ్మణులే, నీ పార్టీలో ఉంటున్నది బ్రాహ్మణులే. ఎన్నికలు ఉంటారా నీ బీజేపీలో? ఎన్నికలు ఉంటారా ఆర్ఎస్ఎస్ లా? చేయండి రా దమ్ముంటే. ఒక దళితుని బీజేపీకి అధ్యక్షుని మీ జీవిత దమ్ముందా? ఓ ఎన్నికలు ఉండయి, ఓ ఏముండదు, ఒక పద్ధతి ఉండదు. కాంగ్రెస్ లో పనిచేసిన లీడర్లని మా లీడర్లు అని చెప్పుకుంటారు. మీకు లీడర్లు కూడా లేరు కదరా. చెప్పుకుంటే ఎవరిని చెప్పుకోవాలి? మీ లీడరు అదే తీవ్రవాది అయిన మొదటి తీవ్రవాది అయిన గాడ్సే అని చెప్పుకోవాలి. మొదటి తీవ్రవాదికి సహకరించి అన్ని చేపించినటువంటి సావర్కర్ మీ లీడర్ అని చెప్పుకోవాలి. లేకపోతే ఈ గోల్వాల్కర్ ని మీ లీడర్ అని చెప్పుకోవాలి. మీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని లీడర్ అని చెప్పుకోవాలి. పటేల్ కాదు మీ లీడరు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న లీడరు, హార్డ్ కోర్ గాంధీ ఫాలోవర్, మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించింది, మీ ఆర్ఎస్ఎస్ పార్టీని బ్యాన్ చేసింది పటేల్ గారు. రాళ్ళు చెల్లండి కొడక. నెహ్రూ ప్రధానిగా ఈయన హోంశాఖ మంత్రిగా దేశాన్ని అన్ని చిన్న చిన్న రాజ్యాలని విలీనం చేసి ఇలా భారతదేశాన్ని ఒక ముద్దగా తయారు చేసింది ఇదేరా నెహ్రూ గారు, పటేల్ గారు రా. మీరేం చేసిర్రా? దేశాన్ని హిందువులకు ఒక దేశం, ముస్లింలకు ఒక దేశం, 2 నేషన్ థియరీ కింద ముక్కలు చేయమని చెప్పి మీరే కదా. ఆ హిందూ మహాసభ మీ హిందూ మహాసభ ఆ యొక్క ముస్లిం లీగ్ తోటి కలిసి ఈడ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటే ఇవాళ సింధు బెలూచిస్తాన్, పాకిస్తాన్ ఇవాళ ఉన్న ప్రాంతంలో, అటనే ఇక్కడ బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది మీరు ఇచ్చాలని కొడుకులే కదా. దేశాన్ని ముక్కలు చేయమని మీరే కదా. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలే కదా. హిందువులను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనదని పిలుపునిచ్చారు కదా. 2002 దాకా భారత జాతీయ జెండాని మీరు మీ ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద ఎగరేయలేదు కదా. ఇన్ని దాడులు జరుగుతుంటే, ప్రతి ఎన్నికల ముందు దాడులు జరుగుతుంటే ఒక్క దాని మీద విచారణ జరగదు, దానికి దోషులకు శిక్షలు పడాయి కదా. ఎందుకని మీరే చేస్తారు కదా. విచారణ చేస్తే మీ పేర్లు బయటకు వస్తాయి కదా. కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగినాయి కదా. వానాయంలో వాళ్ళని చెడ్డ పేరు తేవాలని మీరే చేయించిన, దోషులకు శిక్షలు పడ్డాయి కదా. అఫ్జల్ ఉరిదీశారు కదా, కసం ఉరిదీశారు కదా. భక్తులు కానీ పారిపోతుంటే నేపాల్ నుంచి పట్టుకొచ్చి జైలు వేసారు కదా. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనే దాని మీద విచారణ చేశారు కదా. దానికి మీ జడ్జి కోర్టులను పనిచేయనిస్తలేవు, సిబిఐని పనిచేయనియవు, ఈడీని పనిచేయనియవు, ఎన్నికల కమిషన్ పనిచేయనియవు. వాటిని అన్నింటినీ నీవు ఇంతమంది మీద కేసులు పెడతాడు, ఒక్కదాని మీద ఒక్కరికి దోషులకు శిక్షలు పడవు. ఎందుకని?
బెదిరించి పైసలు వసూలు చేస్తున్నాడు. అదే పైసలు వసూలు చేయడానికి అది సంస్థలా? వాటన్నిటి అధికారులు ఎవరు ఉంటారు? మళ్ళా 90% బ్రాహ్మణులే ఉంటారు. కేంద్ర హోంశాఖ తీసుకో, కార్మిక శాఖ తీసుకో, ఏ శాఖను తీసుకో, బ్రాహ్మణులు లంచ కొడుకులే. బీసీఎస్సీ ఎట్లా ఏం చేయాలి? మీకు సేవ చేయాలి, ట్యాక్సులు కట్టాలి. నువ్వేం చేస్తావు? ఉన్నది 3% ఉంటుంది. ఎవడు అడిగినా ఈడబ్ల్యూఎస్ 10% ఇస్తాడు. మరి మీకు కొట్టుక వస్తుంటే మహిళలు 50% ఉన్నారు, మహిళలకు 50% ఈరా రిజర్వేషన్ అంటే ఎన్నికల ముందు ఆగమేఘాల మీద 33% బిల్లు పాస్ చేసిండు. ఇప్పటి వరకు జనగణన చేయడు, ఇప్పటి వరకు కులగణన చేయడు, ఇప్పటి వరకు మహిళలకి అది ఇంప్లిమెంట్ చేయడు. ఎందుకే 50% మహిళలకి? నిన్ను అన్న తల్లి మహిళ కాదా? నీ తోబుట్టు మహిళ కాదా? లంచ కొడక. మహిళలకు 50% రిజర్వేషన్ అన్ని విభాగాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వదు? వాళ్ళకి బ్రెయిన్ లేదా? మహిళలకి ఇవ్వడు. బీసీలకి ఆ మండల్ కమిషన్ కింద కొట్లాడితే ఆ 27% విద్యా సంస్థలు వచ్చింది. చట్టసభలు కావాలని కొట్లాడితే ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ వాడు కులగన్న చేసిండు, వాడు జనగన్న చేసిండు, వాడు అప్పుడు చేసిండు, ఇప్పుడు చేసిండు. వాడు బిల్లు పాస్ చేస్తే ఆ బీజేపీ గవర్నర్ అలా ముస్లింలలో బీసీలు ఉండరా? ముస్లింలలో దూదేకుల వాళ్ళు ఉండరా? ముస్లింలలో వెనుకబడిన వాళ్ళు ఉండరా? సయ్యదులు కాకుండా వాళ్ళని మరి బీసీలో గుర్తించొద్దా వెనుకబడిన వాళ్ళని? నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింస్ లో ఉన్నటువంటి వెనుకబడ్డ వాళ్ళని బీసీలో గుర్తిస్తలేరా? మరి బీజేపీ గవర్నర్ ఎందుకు సంతకం పెట్టారా? ఎందుకు జనాభా గణన లెక్కలు చేయడరా? అరే సుంకరం, అరే మొలతాడు లంచక, నత్తి లంచ, తంబాకు లంచకొడక, ఎందుకు ఏడు కులగన్న జనగన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు ఏరు? దేశంలో ఎందుకు ఏరు? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం కులగన్న జనగన్న చేసిర్రా? ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తున్నా కొడక? అదవుతా ఆకుల దాని పేరు ఏదో ఉంటది. మా మోడీ ఇస్తున్నాడు. మరి మీరు మోడీ ఇస్తే బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఇస్తాడు సన్న బియ్యం? సిగ్గు శరం లేదు, దిమాగ్ లేదు. ఎవరి దగ్గర పండుకొని ఆ బీజేపీలో ఏదో పదవి కావాలని ఆశ. మీరు మంచిగా చేయరు, చేసిన మీద కంటిన్యూస్ బురద వెళ్తారు. మొగన్ని వదిలేస్తారు, పిల్లల్ని వదిలేస్తారు, బజార్లో పడి అంతటి ఇంతటి తిరుక్కుంటా చెప్తూనే ఉన్నారు కదా బీజేపీలో పంటనే పదవులు వస్తాయని. వ్యభిచారం చేసుకుంటా మీదో బతుకు. మీరు వచ్చే ముచ్చడి చెప్తారే ఆకుల శ్రీవాణి, ఈ యొక్క మౌనిక సుంకర, మీకే పనే? ఎంతసేపు కాంగ్రెస్ మీద బురదలుడే. ఏం పాపం చేసిందిరా ఇందిరాగాంధీ? ఎన్ని తూటాలు కూర్చుర్రా ఇందిరాగాంధీకి? ఆమె వ్యక్తిగత విషయంలో కూర్చుర్రా? తీవ్రవాదులు వచ్చి ఈడ మనము ఎట్లయితే బంగ్లాదేశ్ ని విభజించినామని వాళ్ళు పగబెట్టుకొని ఈడ పంజాబ్ ని మన దేశం నుంచి తీసేయాలని చెప్పి అక్కడ తీవ్రవాదాన్ని లేపి అక్కడ ఉన్నటువంటి బృందన్ వాళ్ళ అనేటువంటి కలిసి కుమ్మక్కై ఆ యొక్క సిక్కుల యొక్క పవిత్ర గోల్డెన్ టెంపుల్లో స్వర్ణ దేవాలయంలో వాళ్ళు యొక్క తీవ్రవాదాన్ని చేస్తే ఆర్మీని పంపించి వాళ్ళందరినీ చంపేపిస్తే ఆడ పంజాబ్ ని మన దేశంలోకి పోకుండా చేస్తే వాళ్ళు పగబెట్టుకొని వాళ్ళు ఇందిరాగాంధీని చంపిర్రు. ఎన్ని తూటాలు ఓల్చిర్రు? మోనిక సుంకరకు గొడవలే తూటాలు. అర్థమైంది? ఆకుల శ్రీవానికి గొడవలే, నిర్మలా సీతారామన్ గొడవలే, మోడీ లుచ్చగాని గొడవలే. అర్థమైందా? అట్లా దేశం కోసం అంత కఠిన నిర్ణయాలు తీసుకొని ఇలా దేశం ఈ స్థాయిలో ఉంది అంటే రాజులకి రజవాడాలకి వీళ్ళందరికీ యొక్క దేశంలో ఉన్న వాళ్ళందరినీ దేశంలో యునైటెడ్ చేసినప్పుడు వాళ్ళతో డీల్ చేసుకుంటేనే వాళ్ళు కలిసిర్రు. ఈ పటేల్ గారు కలిపినప్పుడు, నెహ్రూ గారు కలిపినప్పుడు ఈ యొక్క చిన్న చిన్న ఇండిపెండెంట్ రాజ్యాలని వాళ్ళతోటి డీల్ చేసుకొని మాకింత భరణం అంటే పెన్షన్ ఇస్తేనే మేము కలుస్తాము అంటే వాళ్ళ ఇచ్చిన అగ్రిమెంట్ కి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ కింద వాళ్ళకి అగ్రిమెంట్ కి సంతకం పెట్టినాం. అందుకని కలిసిర్రు. కానీ దేశానికి బర్డెన్ అవుతుంది, బడ్జెట్ లేదు, ఉన్న బడ్జెట్ అంతా వీళ్ళకి ఇవ్వడానికి పోతుందని చెప్పి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కఠిన చట్టం తెచ్చి రాజులకు ఇచ్చేటువంటి పెన్షన్, రాజకుటుంబాలకు ఇచ్చే పెన్షన్ రద్దు చేసి పారదొబ్బింది. చేయమని మీ మోడీ గాని ఉన్న దేశ సంపద తీసుకుని అదాని అంబానికి ఇస్తున్నాడు. అర్థమైందా? ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నది రామే. ఇలా దేశంలో మొదటి న్యూక్లియర్ వెపన్ అయింది అంటే కారణం ఇందిరాగాంధీ. 20 పాయింట్ ఫార్ములా పెట్టి పేదరిక నిర్మూలన కోసం కష్టపడ్డది. గుడిసెల్లో ఉంటున్న దళితులని పేదవాళ్ళకి పక్కా ఇల్లు కట్టించింది ఇందిరాగాంధీ. అర్థమైందా? ఆ ఇందిరాగాంధీ పుణ్యంతో ఇందిరాగాంధీ బతిలాడుకు ఇవాళ పటాన్చేరు ఇండస్ట్రియల్ ఏరియా అయిందంటే కారణం ఇందిరాగాంధీ. లంచముండా ఏం చరిత్ర తెలియదు. దేశాన్ని అల్లకల్లోలం చేస్తాము మీ అధికారం కోసం అంటే విధి లేని పరిస్థితులలో దేశాన్ని నేను డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఆమె ఎమర్జెన్సీ విధించింది. అర్థమైందా? ఎమర్జెన్సీ టైంలో సామాన్యులు ఇబ్బంది పడలేదు.
ఎవరైతే అడ్డదారిలో అధికారం రావాలని తాపత్రయమైన బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాద లంచ కొడుకులు తప్ప సామాన్యులు మంచిగా టైంకి రైళ్లు నడిచినాయి, అభివృద్ధి జరిగింది. లంచముండలు తెలియదు పీక చరిత్ర. పొద్దుగాలేస్తే మనం ఏం చేయము, చేసిన వాళ్ళ మీద దేశాన్ని త్యాగం చేసి ఇలా ఇన్ని చేస్తే పొద్దుగాలేస్తే అమెరికా బెదిరించిన భయపడలేదు, బెండ్ కాలేదు. ఇట్లా వీళ్ళ లెక్క మోడీ గాని లెక్క జీవుజర్ అనలేదు. దొంగ ముండలు నెహ్రూ ఏం పాపం చేసిండ్రా చెప్పండి రా బీజేపీ లంచ కొడుకులారా. ఇలా దేశంలో ఏమైనా కట్టబడ్డాయి అంటే ఆయన ముందు చూపుతోటే ఆ సోవియట్ యూనియన్ లో పంచవర్ష ప్రణాళికలు అనే కాన్సెప్ట్ పెట్టి అక్కడ సోవియట్ యూనియన్ అభివృద్ధి చేస్తుంటే ఇది నా దేశం కూడా యూజ్ అవుతుందని సోషలిజం సామ్యవాదం కింద ఆయన ఇవన్నీ పెడితే అందులోకి వచ్చినాయి. ఇవన్నీ మోడీలు వచ్చి లంచ కొడుకు వచ్చినాక ఫస్ట్ ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్. ఇలా సైన్స్ కాంగ్రెస్ జరుగుతున్నాయా? ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము, దేశాన్ని ఎట్లా నిర్మిస్తావు అంటే నువ్వు నిర్మించడానికి రాలే, కూలగొట్టడానికి వచ్చినావు లంచ కొడక. ఒక్క దాని మీద చర్చ జరగదే. పొద్దుగా లేస్తే కాంగ్రెస్ తిట్టడం, కాంగ్రెస్ తిడితే ఏమొస్తుంది? 12 ఏళ్ళ నుంచి నువ్వు అధికారం నుండి వాడిని తిట్టి 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 వాడు వద్దన్నాక నువ్వు అధికారం ఉన్నప్పుడు నువ్వేం చేసినావో చెప్పుకోవాలి, కానీ మళ్ళీ వాడిని తిడితే ఏమొస్తుందిరా? అంటే యూ డోంట్ వాంట్ లివ్ ఇన్ ద ప్రెసెంట్. ఇప్పటికి లెక్క చెప్పవా? ఇప్పటి సమస్యలు తీర్చవా? నువ్వు గతంలో బతుకుతావా? వాడు వద్దన్నాక వాడిని పక్క పెట్టినాక నీకెందుకురా? వాడు ప్రజలకు చెప్పుకుంటాడు. ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పుకో ఏమని చెప్పుకుంటే. పొద్దుగా లేస్తే ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కదరా. నువ్వు పార్లమెంట్లో చర్చ ప్రజా సమస్యల మీద ఉంటాయి. ఎన్నికల ర్యాలీలో ఏమన్నా వరకు ప్రజలు ఎడి జనాలు ఉంటే నమ్ముతారు, నార్త్ ఇండియాలో నమ్ముతారు, లేకపోతే మోసం చేస్తావు. కానీ పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద కదా చర్చ. లుచ్చలంజ కొడుకులు. దర్ షుడ్ బి మీనింగ్ ఫర్ దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఇట్లనే చేస్తే ఏమవుతుంది? జెన్సీ ఉద్యమాలు వస్తాయి. నేపాల్ ఎట్లా వచ్చినాయో హద్దుకు మించి మోసం చేస్తే, హద్దుకు మించి ఇది చేస్తే ఇప్పుడైనా కాదు ప్రపంచంలో ఎక్కడైనా. ఫ్రెంచ్ విప్లవం ఎందుకు వచ్చింది? ప్రజలకు తిండి లేకుండా చేస్తే, ప్రజల సొమ్ముతోటి నువ్వు రాజభోగాలు అనుభవిస్తే ప్రజలు ఊరుకుంటారా? దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా ఆల్సో. దేనికైనా హద్దుకు మించి ఇబ్బంది పెడితే ఎందుకు ఊరుకుంటారు? నీ సొమ్ము కాదు కదా. ఆలోచించండి మిత్రులారా. దిస్ హరాస్మెంట్, దిస్ అబ్యూస్ హ్యాస్ టు బి స్టాప్డ్. అర్థమైందా? భూమిలో ఉన్న ఖనిజాలు దొబ్బేస్తున్నావు, ఆ ఖనిజాలకు దొబ్బొద్దని అడ్డుపడితే ఆదివాసీ బిడ్డను చంపుతున్నావు. ఎక్కడరా? కాదు, ఈ 12 ఏళ్లలో మోడీలు వచ్చే లంజ కొడుకు ఏం చేసిండో చెప్పురా. మొలతాడు తంబాకు బ్యాచ్, ఈ సుంకరం ఉండా చెప్పండి రా. నా మోడీ ఇది కట్టించిండు, నా మోడీ 15 లక్షలు చేసిండు, నా మోడీ ఇది చేసిండు. ఫేకు చెప్పకు, నిజం చెప్పు దమ్ముంటే. ఆలోచించండి మిత్రులారా.